ఒకరోజు ఒక చీమ దాహంతో నదిలో నీటిని తాగాలని ప్రయత్నించింది. కానీ నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వలన నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే సహాయం కోసం అరవడం ప్రారంభించింది. ఒక చెట్టు మీద నుండి దీనిని గమనిస్తున్న ఒక పావురం ఆ చెట్టు ఆకును నీళ్లలో పడేసింది. చీమ ఆకుపైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకుంది. చీమ పావురంకి కృతజ్ఞతలు చెప్పి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, ఏమైనా సహాయం కోరమని అడిగింది. బదులుగా పావురం పర్వాలేదు మిత్రమా, నాకు ఇప్పుడు ఎలాంటి సహాయము అవసరం లేదు అని చెప్పి ఎగిరిపోయింది. ఒకరోజు ఒక వేటగాడు చెట్టు చాటు నుండి బాణాన్ని గురిపెట్టి ఉంచడం చీమ గమనించింది. అది చెట్టు మీద ఉన్న తన మిత్రుడు పావురం వైపు ఉండడం చూసి ఎలా అయినా కాపాడాలని వేటగాడి దగ్గరకు వెళ్ళి కాలు మీద కుట్టింది. అప్పుడు వేటగాడి బాణం గురితప్పింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన పావురం అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే, మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది.